ఇరాన్లో ఒక స్కూల్లో ఇజ్రాయెల్ వేసిన మిజైల్ పడితే 100 మందికి పైగా చనిపోయారు. అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమంది టీచర్స్ ఉన్నారో ఆ నంబర్స్ ఇంకా బయటకు రాలేదు. బట్ అది జరిగింది. అమెరికా బంకర్ బస్టర్ బాంబ్స్ వాడింది. బంకర్ బస్టర్స్ అంటే ఏంటంటే ఆ మిజైల్స్ ఒక 60-70 ఫీట్ లోపల ఉన్నా కూడా, ఒక మనిషి లోపల దాక్కున్నా కూడా వెళ్ళి పేల్చగలుగుతాయి. సో ఎన్ని లెవెల్స్లో వాళ్ళు దాటారో ఒకసారి మీరు చూడండి. నేను ఇంకా అమెరికన్ ఇంటెలిజెన్స్ కాసేపు పక్కన పెడదాం, ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడదాం. మనం ది వరల్డ్ ఇస్ అట్ ద బ్రింక్ ఆఫ్ వార్. ఇది నేను చెప్తున్న మాట కాదు, రకరకాల జియో పొలిటికల్ ఎనలిస్టులు అక్రాస్ ద టేబుల్, అక్రాస్ ద స్పెక్ట్రమ్, అక్రాస్ రైట్, వెస్ట్, లెఫ్ట్ ఇవన్నీ కాకుండా ఓపెన్గా చెప్తున్నారు. ఇది నేను ప్రూవ్ చేయడానికి 3 ట్వీట్లతో నేను మొదలు పెడతా. 3 ట్వీట్స్. దానికన్నా ముందు కొన్ని విషయాలు కొట్టే తెచ్చేలా మాట్లాడేసుకుందాం మనం. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే, పాకిస్తాన్లో ఇవాళ హెజ్బుల్లా ఫ్లాగ్స్ చేసుకోండి. హెజ్బుల్లా ఫ్లాగ్స్, షియా కమ్యూనిటీ పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో అండ్ సున్నీ కమ్యూనిటీ వాళ్ళు కూడా అమెరికన్ ఎంబసీ, లిటరలీ అమెరికన్ ఎంబసీ మీదకి దాడికి వెళ్ళారు. The US consulate in Karachi has been attacked. There is big news coming in from Pakistan now, where the US ముందుగా లోపల ఉండే వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడ అమెరికన్స్ ఎవరైతే లోపల ఉంటారో ఆ బిల్డింగ్లో వస్తారు, ఫ్లాగులు పట్టుకుంటారు, 4-5 నినాదాలు చేస్తారు, సౌండ్ చేస్తారు, వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మంట అంటించడం మొదలుపెట్టారో, ఫిజికల్ దాడి, బిల్డింగ్ని బద్దలు కొట్టడం మొదలుపెట్టారో, లోపల నుంచి గన్స్ ఫైరింగ్ రావడం మొదలుపెట్టింది. అప్పుడు బయట ఉండే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే లోపల ఈ అమెరికన్ ఆఫీసర్స్ దగ్గర గన్స్ ఉన్నాయని. ఇన్ఫాక్ట్ ఆ ఫైరింగ్ మనం పక్కన పెడితే 9-12 మంది చనిపోయారని చెప్పి మనకి ఇవాళ వార్తలు వస్తున్నాయి. 12 మెంబర్స్ డైడ్ అని చెప్పి ఒకసారి ఆర్టికల్ చూడండి మీరు ఒకసారి. ఈ ట్వీట్ని అమెరికన్ అనలిస్టులు, అమెరికన్ జర్నలిస్టులు అందరూ వేస్తున్నారు. చూడండి, ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా అమెరికా రిపర్కషన్స్ చూస్తుంది. షియా కమ్యూనిటీ లీడర్ని అలీ ఖమేనీ గారు చనిపోయారు కదా, వస్తుంది, అక్కడ కూడా వస్తా నేను. అఫీషియల్ ఇరానియన్ స్టేట్ న్యూస్ మనకి ఇవాళ అది కన్ఫర్మ్ చేసింది. Iran has indeed confirmed that their supreme leader Ayatollah Ali Khamenei has been killed. This is just బట్ ఈ షియా కమ్యూనిటీ లీడర్ని చంపేశారు కాబట్టి పాకిస్తాన్ షియా కమ్యూనిటీలోనే సెకండ్ లార్జెస్ట్. కాబట్టి మీరు చూడండి, ఇరాన్ తర్వాత పాకిస్తాన్ 10-15% షియా కమ్యూనిటీ పాపులేషన్ ఉంది అక్కడ. ఇది ఇక్కడతో ఆగదు అని రాస్తే కింద అమెరికన్స్ ఎంత నైవ్గా ఉన్నారంటే వాళ్ళు రాస్తారు, ఏంటి పాకిస్తాన్ అమెరికన్ ఎలాయి కదా, పాకిస్తాన్ రిటాలియేట్ అవ్వడం ఏంటి అంటే వీళ్ళ నైవిటీని చూసి లిటరల్లీ నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక సగటు అమెరికన్ వ్యక్తికి అర్థం కాని విషయం ఏంటంటే, డీజేటీ గారు నోటికి వచ్చినట్టు మైక్ ముందు చెప్పే ప్రతి మాట నిజం కాదు. మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటే ఆ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ని పొగినట్టు కాదు. ఆ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఏమంటే అది జనాన్ని నమ్ముతున్నట్టు కాదు. లేదా షేబాజ్ షరీఫ్ని పిలిపించుకొని వెన్ను తట్టి నువ్వు నిలబడు మాట్లాడు అంటే దాని అర్థం షేబాజ్ షరీఫ్ నోట్లోంచి ఏం మాట వస్తే జనాల నోట్లోంచి వస్తున్న మాటని కాదు. ఇట్స్ వెరీ క్లియర్ దట్ పాకిస్తాన్ లీడర్షిప్కి, పాకిస్తాన్లో ఉండే జనాలకి, వాళ్ళకి ఒక సమాంతరమైన అభిప్రాయం లేదు. ఖచ్చితంగా వీళ్ళు డబ్బుల కోసం, డాలర్ల కోసం రుమాలు పరుచుకొని అమెరికా ముందు అమెరికా ఏం చెప్తే అది చేస్తారు. కానీ ఒక పాకిస్తానీ ఖచ్చితంగా ఏ రోజైనా ప్రో హమాస్ ఉంటాడు, ప్రో హెజ్బుల్లా ఉంటాడు, ప్రో ఇరాన్ ఉంటాడు, పాకిస్తాన్ ఫెలస్టీన్ భాయ్ భాయ్ అంటారు. దిస్ ఇస్ పాకిస్తాన్. ఇది అమెరికాకి నచ్చినా నచ్చకపోయినా అదే నిజం. అండ్ అమెరికా ఫారెన్ పాలసీ ఎంత వింతగా ఉంటుందంటే, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, మీరు వినండి ఒకసారి. అందులో తాలిబాన్ పాకిస్తాన్ కొట్టిందని తిరిగి రిటాలియేట్ అయ్యే రైట్ టు రిటాలియేట్ పాకిస్తాన్కి ఉందని చెప్పి అమెరికా అఫీషియల్గా బయటకు వచ్చి మాట్లాడుతుంది. అండ్ ఇవాళ ఇరాన్ మీద అమెరికా దాడులు చేసిన తర్వాత ఇరాన్ కూడా రిటాలియేట్ అవుతుంది. చాలా పెద్ద యుద్ధాన్ని ప్రకటించింది ఇరాన్. దర్ వెరీ క్లియర్, ఇవాళ దాకా మీరు చూడని యుద్ధాన్ని మీరు చూస్తారు అని. ఇది ఇప్పుడు అప్పట్లో తెగేలా లేదు, గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా మనం దీని గురించి మాట్లాడాలి. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది కాబట్టి ఇరాన్కి రైట్ టు రిటాలియేట్ ఉందని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. ఏది అమెరికా పాకిస్తాన్కి రైట్ టు రిటాలియేట్ ఉంది, మీరు ఆఫ్ఘనిస్తాన్ మీదకి వెళ్ళండి అని తోస్తుంటే పాకిస్తాన్ ఇరాన్ మీరు అమెరికా మీదకి వెళ్ళడం తోస్తుంది. మరి ఏంటి ఇంత బ్రెయిన్, ఇంత డబ్బులు, ఇంత పలుకుబడి, ఇంత మిసైల్స్, ఎవరు చూడనంత యుద్ధాన్ని ప్రకటించగలిగే, ఎవరు ఛాలెంజ్ చేయలేని అమెరికా పాకిస్తాన్ బుట్టలో ఎందుకు పడిందంటే డబ్బుల కోసం, పైసల కోసం, అది కూడా ఒక్క వ్యక్తి కోసం. డీజేటీ గారిది వాళ్ళ అబ్బాయిది WLF వరల్డ్ లిబరేషన్ ఫండ్ ఏదో ఉంటుంది, దాని పేరు సమ్ క్రిప్టో కంపెనీ ఏదో ఉంది. పాకిస్తాన్ ఆ కంపెనీలో ఫండింగ్ వేస్తుంది. భుజాలు రాసుకున్న డబ్బులు అకౌంట్ మారుతున్నాయి. సో డీజేటీ గారు హ్యాపీ, వంకాయ మునీర్ హ్యాపీ. బట్ పాకిస్తాన్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ ఎవరికి అవసరం లేదు. అమెరికన్ ఫారెన్ పాలసీ కూడా ఇక్కడ ఫెయిల్ అయినట్టే పాకిస్తాన్కి సంబంధించి. ఎనీవేస్ మెయిన్ మ్యాటర్లోకి వచ్చినా కూడా మనం కొన్ని ట్వీట్స్ని 1 by 1 మనం ఆడుకుందాం. ఫస్ట్ నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిన ట్వీట్ డీజేటీ గారిది. ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, ఇది ఇవాళ రేపో ఎల్లుండి ఆగే విషయం కాదు, ఇది వారం రోజుల పాటు మినిమం జరుగుతుంది, అక్కడ రెజిమ్ చేంజ్ అయ్యేదాకా మేము ఆగమని చెప్పి డైరెక్ట్గా ఈ ట్వీట్ ఒకసారి చూడండి. ఆయన అంటాడు, ఆయన ఇరాన్ మనకి ఒక ధమ్కీ ఇచ్చింది అమెరికాకి, పక్కన పెడుతున్న ట్వీట్ ఇక్కడ, మీరు ఎప్పుడు చూడని యుద్ధం ఇస్తామని. యూ బెటర్ నాట్ డూ దట్. ఎందుకంటే మీరు అలాంటి యుద్ధాన్ని మాకు ఇస్తే, మీరే కాదు ప్రపంచం ఇప్పటివరకు ఎప్పుడు చూడనంత యుద్ధాన్ని మేము మీకు ఇస్తాం అంటే తాడో పేడో అన్నట్టు అందరూ అదే పేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రెండో ట్వీట్ని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది బెంజమిన్ నెతన్యాహు గారు రాసిన ట్వీట్. ఇదే ఇందులో క్లియర్గా ఇరాన్ 2 ముక్కలు అవుతుందా అనే మీనింగ్ వచ్చినట్టు కూడా ఉంది.
ఆ ట్వీట్ చదివే ముందు ఒక మాట, ఎవ్రీ అవర్ అప్డేట్స్ వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా రకరకాల లొకేషన్స్ రకరకాల విషయాలు జరుగుతున్నాయి. బుర్జ్ ఖలీఫా దగ్గర కానీ, పామ్ జుమేరా దగ్గర కానీ, యూఏఈ లాంటి లొకేషన్స్లో సేఫ్ లొకేషన్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా జనాలు వెళ్ళి అక్కడ ఉంటుంటారు కదా. ఇవాళ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అమెరికా మీద ప్రెషర్ అయ్యాలని చెప్పి ఆ లొకేషన్ కూడా వదలకుండా ఇరాన్ ప్లాన్ చేస్తుంది, యూఏఈ మీద దాడులు చేస్తుంది. ఇవాళ దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇస్ షట్. There are thousands of people who are now stuck there in Dubai, in the UAE, unable to fly out, and in fact this flights to 291 destinations to 110 countries have been impacted with the shutdown. ఇలాంటి అప్డేట్స్ని వెరిఫై చేసి అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి డైలీ మీ ముందు పెట్టేస్తా. ఇవి మీరు మిస్ అవ్వకూడదు అని మీకు లోపల అనిపిస్తే, ఈ నాలెడ్జ్ ఫిల్ మీకు వచ్చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలియాలి అని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ వెంటనే నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. చూడండి, బెంజమిన్ నెతన్యాహు గారు ఏం రాస్తున్నారు ఇజ్రాయెల్ నుంచి. రాబోయే రోజుల్లో వేల కొద్ది స్ట్రైక్స్ మేము చేస్తాం ఉగ్రవాద రెజిమ్ మీద. ఇది మన ఖమేనీ రెజిమ్ అంటున్నారు ఆయన. ఎవరైతే ఇరాన్లో ఉండే బ్రేవ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఫ్రీడమ్ కోసం ఆ పోరాటం. ఇది 100% 100% నిజమా అంటే నా దగ్గర సమాధానం లేదు. బట్ ఆయన రాశారు, సిటిజన్స్కి చెప్తున్నారు ఆయన, ఓ సిటిజన్స్ డు నాట్ లెట్ దిస్ ఆపర్చునిటీ స్లిప్ అవే. మీరు ఖాళీగా కూర్చోవద్దు, రోడ్లు ఎక్కండి, స్ట్రీట్ల మీదకి రండి, మీ గొంతుని మీ గలాన్ని ఇప్పండి. మీరందరూ కానీ మీ బలాన్ని ప్రదర్శిస్తే జాబ్ అయిపోయినట్టే. మా పని మేము చేసాం, మీ పని మీరు చేయండి అని హీఈస్ గివింగ్ అ కాల్ అవుట్. ఇప్పటిదాకా వేచి ఉన్న మీ సమయం రానే వచ్చింది. సిటిజన్స్ ఆఫ్ ఇరాన్, పర్షియన్స్, కుర్డ్స్, అజేరీస్, ఆఖరికి బలూచ్, ఎవరు ఏ లీనియేజ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు మీరు ఎక్కండి రోడ్లు అని చెప్తున్నాడు ఆయన. ఇది దేనికి సంకేతం? ఫస్ట్ చూడగానే జనరల్గా ఎవరికైనా అనిపించేది ఏంటి ఇక్కడ? ఇజ్రాయెల్ మనం కాసేపు పక్కన పెడదాం. యూఎస్ఏని మనం చూసుకుంటే ఎప్పుడు వాళ్ళు డివైడ్ అండ్ రూల్ మీద దే థ్రైవ్ ఆన్ దట్. మీరు ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎగ్జాంపుల్నే తీసుకోండి, మనల్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం ఇవాళ కానీ అఖండ్ భారత్ జోన్ మనకు ఉండుంటే, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా ఒక దేశం కింద ఉండుంటే, అది ఎలాంటి ఫోర్స్ కింద ఉండుండేదో మీకు నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం పాకిస్తాన్తో గొడవలు పడుతున్నాం, బంగ్లాదేశ్తో గొడవలు పడుతున్నాం. అఫ్ కోర్స్ ఇండియా ఈజ్ ఇన్ అ మచ్ బెటర్ ప్లేస్. ఇట్స్ అన్ ఎమర్జింగ్ ఫోర్స్, దాన్ని నేను కాదనట్లేదు. కాకపోతే వాళ్ళు చేసిన పని వల్ల, వాళ్ళు డివైడ్ చేసిన విధానం వల్ల ఇవాళ మనం ఎఫెక్ట్ అవుతున్నాం. మనం సరే పోనీ కొరియన్ పెనిన్సులా చూసుకుందాం, నార్త్ కొరియా, సౌత్ కొరియా అయిపోయింది. ఒకప్పుడు ఉండే అంత ఫోర్స్ ఇవాళ లేదు. అలాగే ఇరాన్ కూడా రేపు డివైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇరానియన్ రెజిమ్ కూడా లేదా స్టేట్ టీవీ కూడా ఏం చెప్తుంది, మీరు ఆ థాట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోకండి, మేము వింటాం, మేము మమ్మల్ని డివైడ్ చేద్దాం, మా లొకేషన్ జియోగ్రఫికల్గా మమ్మల్ని ముక్కలు చేద్దాం మీరు ఫిక్స్ అయితే అది జరగని పని. ఇప్పటిదాకా ఇవ్వని యుద్ధాన్ని మీకు ఇస్తాం. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇరాన్ చెప్పిన మాట ఇది. ఇకపోతే మూడో ట్వీట్, ఇది మన వికటకవి డీజేటీ గారు రాసిన ట్వీట్. ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి, వర్డ్ టు వర్డ్. చాలా ఇంట్రెస్టింగ్ రాశాడు ఆయన. చాలా హార్ష్గా ఉంటుంది, బట్ స్టిల్. ఖమేనీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈవిల్ పీపుల్ ఇన్ హిస్టరీ, చచ్చిపోయాడు. ఇది ఓన్లీ ఇరాన్కే జస్టిస్ కాదు, అమెరికన్స్ అందరికీ జస్టిస్ ఇది. ఎందుకంటే అమెరికాలో ఏ దాడి జరిగినా దాని జెనిసిస్ ఖచ్చితంగా ఇరాన్లో ఉంటుందని చెప్పి ఈయన నమ్ముతున్నాడు. ఆ పదజాలం మామూలుగా లేదు, బ్లడ్ థర్స్టీ థగ్ అని పిలుస్తున్నాడు ఖమేనీని. దాక్కోవడానికి ప్రయత్నించాడు కానీ హీస్ అనేబుల్ టు డూ దాట్. మా ఇంటెలిజెన్స్, హైలీ సోఫిస్టికేటెడ్ ట్రాకింగ్ సిస్టమ్స్, అన్నిటికన్నా ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో మొసాడ్ మాకు ఇచ్చిన ఇంటెలిజెన్స్, ఈ మూడిటిని వాడి లేపేశాం. ఇది ఆయన వాడిన పదజాలం. ఆల్సో ఇరాన్ నుంచి అఫీషియల్గా మనకి స్టేట్ టీవీ మనకి ఇచ్చిన వార్త ఏంటో తెలుసా మీకు? మీరు నమ్మరు. ఆయన ఆఫీస్లో ఉన్నారు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటుంటే మార్టిర్ అయిపోయారని చెప్పి మనకి చెప్పారు. కానీ మనం పైనుంచి జరిగిన మ్యాప్స్లో చూసిన జియో లొకేషన్ మనం చూసినా కూడా అమెరికా బంకర్ బస్టర్ బాంబ్స్ వాడింది. బంకర్ బస్టర్స్ అంటే ఏంటంటే ఆ మిజైల్స్ ఒక 60-70 ఫీట్ లోపల ఉన్నా కూడా, ఒక మనిషి లోపల దాక్కున్నా కూడా వెళ్ళి పేల్చగలుగుతాయి. సో ఎన్ని లెవెల్స్లో వాళ్ళు దాటారో ఒకసారి మీరు చూడండి. నేను ఇంకా అమెరికన్ ఇంటెలిజెన్స్ కాసేపు పక్కన పెడదాం, ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడదాం. మనం ఏ స్కేల్లో పెనిట్రేట్ అయి ఉంటే ఒక సుప్రీం లీడర్ ఒక పర్టిక్యులర్ లొకేషన్లో అంత ఫీట్ లోపల ఉన్నాడని అంత ప్రిసైజ్గా ఎలా చెప్పగలుగుతారు? అది వాళ్ళు చెప్పగలిగారు. అమెరికా ఎగ్జిక్యూట్ చేసింది. ఇవాళ ఆయన పోయాడు. ఆయన తర్వాత ఏంటి మనం చెప్తాయి వాళ్ళ వీడియోలో. బట్ ఇక్కడ అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, మీరే గమనించండి. ఇరాన్ లీడర్ ఆయన పోయారని చెప్పి ఇరాన్ చెప్పడం కన్నా ముందు ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేసింది, ఇజ్రాయెల్ బయటకు పెట్టింది. సరే ఆ న్యూస్ ఏదో యాదృచ్ఛికంగా జరిగింది, ఇజ్రాయెల్ చెప్పింది, దాని తర్వాత ఇరాన్ కన్ఫర్మ్ చేసింది అనుకుందాం. కన్ఫర్మ్ ఎలా చేసింది అనుకుంటున్నారు మీరు? బాడీని ఐడెంటిఫై చేసాం అని చెప్పి మళ్ళీ ఇరాన్ కన్నా ఇజ్రాయెల్ ముందు చెప్పింది. Exactly how information was gathered by CIA and then it was given to Israel, to Mossad, and that is when the entire strike was put into motion. అంటే ఆ బాడీని చూసిన ఫస్ట్ ఫ్యూ పీపుల్ ఉంటారు కదా, ఐడెంటిఫై చేయడానికి లేదా అన్కవర్ చేయడానికి 10-15 మందిలో కూడా ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఉంది, మొసాడ్ ఉంది. ఇది వాస్తవం. ఇది అంతేకాదు. ఇవాళ ఇరాన్ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉన్నా కూడా అది 90%కి వెళ్తే ఏ దేశమైనా భయపడాల్సిందే. ఇవాళ నార్త్ కొరియా మీద అమెరికా చెయ్యి కూడా వేయట్లేదంటే ఏంటి కారణం? ఇట్స్ న్యూక్లియర్ పవర్డ్. ఆ దేశానికి తిక్కరేగితే న్యూక్లియర్ బాంబులు వదులుతుంది ప్రపంచం మీద, కానీ అమెరికాకి తెలుసు. దట్స్ వాట్ ఈస్ స్టాపింగ్ అమెరికా. ఎనీవే, స్ట్రీట్లోకి మళ్ళీ వస్తే వెనక్కి అలీ ఖమేనీ గారే కాదు, ఈ ఐఆర్జీసీ హెడ్ కానీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ అని చెప్పి అది రెజిమ్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ మిలిటరీ కన్నా పవర్ఫుల్గా ఉండే ఒక సంస్థ అది. దాని హెడ్ కానీ, డిఫెన్స్ హెడ్ కానీ, ఇలా రకరకాల జనాలు పోయారు. ఈ హెవీ బాంబింగ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంది. జాగ్రత్తగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. మా ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యే వరకు, అక్కడ రెజిమ్ చేంజ్ జరిగే వరకు అని బల్ల గుద్దినట్టు చెప్పి లాస్ట్లో ఏదో పీస్ గీస్ అని ఏదో మాట్లాడారు. పీస్ త్రూ అవుట్ ద మిడిల్ ఆఫ్ ఈస్ట్ అండ్ ఇండీడ్ ద
వరల్డ్ అంతే సంథింగ్. ఇక్కడ మీరు వర్డింగ్ ఒకసారి మీరు గమనించండి. ఇవాళ ఇరాన్లో ప్రో అమెరికన్ గవర్నమెంట్ ఉండాలి. అండ్ నేతన్యాహు గారి ట్వీట్ మీరు చూసినా కూడా ఆయన పిలుపునిస్తున్నారు, మీరు మాట్లాడండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి. కానీ మెజారిటీ ఆఫ్ ఇరాన్లో మనకి బయట చూసిన విజువల్స్, అట్లీస్ట్ మనకి బయటకు వచ్చిన విజువల్స్ మనం చూస్తే జనాలు బాధపడుతున్నట్టు వస్తుంది, మౌర్నింగ్ చేస్తున్నట్టు వస్తుంది. 40-day మౌర్నింగ్ ప్రకటించింది ఇరాన్, 40 days ఒక వ్యక్తికి. కానీ ఎక్కడ సంబరాలు జరుగుతున్నట్టు అంత వైడ్ స్కేల్లో బయటికి మనకి రాలే విజువల్స్. అఫ్ కోర్స్ బయట అమెరికా లాంటి లిబరల్ దేశాల్లో, సో కాల్డ్ లిబరల్ దేశాల్లో ఖచ్చితంగా పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్. ఎవరెవరైతే ఇరాన్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఉన్నారో ఇరాన్కి సంబంధించిన ప్రజలు ఆ ఓల్డర్ షా రెజిమ్ ఫ్లాగ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకుని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ దీని మొత్తానికి సంబంధించి రష్యా చాలా పెద్ద మాట చెప్పింది, ఒక రేడియోలాజికల్ క్యాటస్ట్రాఫీ ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఉంది. ఏవైతే స్ట్రైక్లు యూఎస్ ఇజ్రాయెల్ చేస్తున్నాయో ఇరాన్ మీద, ఇట్ హ్యాస్ ఎన్రిచ్డ్ యురేనియం. మీరు జాగ్రత్తగా, అది అంత లైట్ తీసుకొని చేయాల్సిన పని కాదు అనేది రష్యా మీనింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలామంది మైండ్లో ఉండే ఒక బేసిక్ క్వశ్చన్ ఇది. అదేంటది? సరే, ఇరాన్ లీడర్ని చనిపోయారు కదా, ఆయన ఇవాళ లేరు, రెజిమ్ చేంజ్ అయిపోతుందా, అమెరికన్ పపెట్ గవర్నమెంట్ వస్తుందా, అక్కడ శాంతి వచ్చేస్తుందా, యుద్ధం ఆగిపోతుందా అనే రెగ్యులర్ క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది కదా. ఇవాళ ఇది దానికి సమాధానం చెప్పాలంటే అలాంటి సిచ్యువేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి మనం ఒక్కసారి చూడాలి. మనకు జూమింగ్ చేసి లిబియా, ఇరాక్ ఇలాంటి దేశాల ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే అక్కడ ఉండే లీడర్స్ని దింపేశారు లేదా చంపేశారు. చంపేసిన తర్వాత లేదా అమెరికన్ ట్రూప్స్ అక్కడికి వెళ్ళి స్థిరపడిన తర్వాత అక్కడ ఏమైనా సిచ్యువేషన్ బెటర్ అయిందా? ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, జరిగిందా? సద్దాం హుసేన్ని చంపేశారు, ఇరాక్ ఏమైనా బాగుపడిందా? అలాగే ఇవాళ ఇరాన్ పరిస్థితి రెండు విధాలుగా వెళ్ళొచ్చు అని మాట్లాడుతున్నారు. నెంబర్ 1, ఖచ్చితంగా ప్రో అమెరికన్ రూల్ వచ్చేస్తుంది. వీళ్ళు జరిగేదాకా యుద్ధం, ఆ రెజిమ్ మొత్తం కొలాప్స్ అయ్యేదాకా వీళ్ళు యుద్ధం ఆగదు. అండ్ ఒకవేళ అదే కానీ జరిగితే మనకి ఏంటి ఎఫెక్ట్ అనే ఒక సగటు క్వశ్చన్ ఎవరికైనా రావచ్చు. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ప్రస్తుతం ఉండే భారతదేశానికి ఏదైతే అలీ ఖమేనీ రెజిమ్ రూల్ ఉందో, ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూట్రల్ టువర్డ్స్ ఇండియా. కానీ ఏ రోజైతే అమెరికన్ పపెట్ వస్తుందో అక్కడికి, ఇరాన్ ఇంకో పాకిస్తాన్గా మారే అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ 100% షూర్ అని, బట్ అమెరికా ఈ మధ్య మనతో ఎలా బిహేవ్ చేస్తుందో మన అందరికీ తెలుసు. సో మనకి అంత దగ్గరలో ఉండే దేశం అలాంటి లీడర్షిప్ని, షా లాంటి లీడర్షిప్ని అక్కడ పెట్టడం ఎంతవరకు కరెక్టో నేను మిమ్మల్ని అడుగుతున్నా. లేదా రెండో ఆప్షన్ ఇక్కడ ఉంది, ఆ రెజిమ్ మారదు. ఎందుకంటే ఇరాన్ అలాటప్ప ఆఫ్రికన్ దేశం కాదు. రెజిమ్ మారిపోగానే కొలాప్స్ అయిపోవడానికి, ముక్కలు అయిపోవడానికి, బాల్కనైజ్ అయిపోవడానికి ఐ డోంట్ థింక్ దట్స్ గోనా హ్యాపెన్. యుగోస్లేవియాకి పట్టిన గతి ఇరాన్కి పడుతుందా అంటే ఐఎమ్ డౌట్ఫుల్ అబౌట్ ఇట్. పాకిస్తాన్కి పట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా ఫ్యూచర్లో, అది ఎప్పుడో నాకు తెలియదు. కానీ 100% లోపల జరుగుతున్న ఇన్సర్జెన్సీలు చూస్తుంటే అది కరెక్ట్ అనిపిస్తుంటుంది. బలూచిస్తాన్ కానీ, పష్తూన్స్ కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ ఎక్కడైనా మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీకు. బట్ ఇరాన్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇరాన్ దగ్గర 2000 బెలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాంటి ఒక జియోగ్రఫికల్ లెవరేజ్ ఉంది. 30% ఆయిల్ సప్లై చైన్ని ఆ స్ట్రైట్ ఆధీనంలో ఉంటుంది. ఇరాన్ క్యాన్ హోల్డ్ ఆయిల్ సప్లై అరౌండ్ ద వరల్డ్. ఇలాంటి టైంలో ఆ రెజిమ్ ఇంకా యాక్టివ్గా ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉందని ఎందుకు చెప్తానంటే లీడర్ చనిపోయినా కూడా అక్కడ ఒక ప్రాసెస్ ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి మొన్నే 16 సంవత్సరాలు దాటలేదు కదా, ఈజ్ బియాండ్ 85. సో ఆయన తదనంతరం ఒక 4 మందికి ఆయన నేమ్ చేశాడు. ఒకటి రూహల్లా ఖొమైనీ గారి అబ్బాయి, రెండోది ఇతని అబ్బాయి, మూడోది డిఫెన్స్ హెడ్, అలా ఒక 4-5 పీపుల్ ఉన్నారు అక్కడ. ఈ 4 ఎవరో ఒకరికి వెళ్తుంది. ఆయన సొంత అబ్బాయికి ఇవ్వద్దు అని చెప్పి ఆయన అప్పుడు చెప్పారు కూడా, ఇట్లా హెరిడిటరీ సిస్టంలో ఉండకూడదు అని. ఎవరైతే రెవల్యూషనరీ రెజిమ్ ఆ టైంలో 1979 ఆ టైంలో పెట్టిన తర్వాత ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో ఆ ఫౌండర్ వాళ్ళ అబ్బాయికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు, రూహల్లా ఖొమైనీ గారిది. సో ఇది కంప్లీట్గా ఇది ఏదైతే ఇరాన్ మీద జరుగుతుందో, ఎందుకంటే ఇరాన్ కూడా చాలా పెద్ద యుద్ధాన్ని ప్రామిస్ చేసింది. అండ్ ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి ఆ చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఉండే అమెరికన్ బేసెస్ అన్నిటిని చూసుకొని కొడుతుంది. ఇక్కడ అన్యాయం రెగ్యులర్ ప్రజలకు జరుగుతుంది 2 దేశాలు, 2 సైడ్స్లో. ఇరాన్లో ఒక స్కూల్లో ఇజ్రాయెల్ వేసిన మిజైల్ పడితే 100 మందికి పైగా చనిపోయారు. అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమంది టీచర్స్ ఉన్నారో ఆ నంబర్స్ ఇంకా బయటకు రాలేదు, బట్ అది జరిగింది. అలాగే దుబాయ్లో, ఖతార్లో, బహ్రెయిన్లో ఇలాంటి ప్లేసెస్లో ప్రపంచవ్యాప్తంగా జనాలు వస్తారు, పొట్ట చేత్తో పట్టుకొని వస్తారు వాళ్ళు బ్రతకడానికి. అలాంటి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నాయి. సో ఇట్స్ నాట్ వైట్ అండ్ బ్లాక్. ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ అంటే, అమెరికా ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, లేదు అక్కడ కానీ న్యూక్లియర్ దాడి జరిగితే, లేదా మా దేశాల్లో జరిగే ఉగ్రవాద దాడులందరికీ ఇరాన్ నుంచే జెనిసిస్ ఉంది, అక్కడ నుంచే మొదలవుతుంది, అక్కడ నుంచి ఫండింగ్ వస్తుంది, అక్కడ నుంచి ఆయుధాలు వస్తున్నాయి, అక్కడ నుంచి న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇది మాకు కరెక్ట్ కాదు, సో ప్రియంప్టివ్గా మేము చేసామని చెప్పి ట్రంప్ గారు, బెంజమిన్ నెతన్యాహు గారు అంటారు. ఇరాన్ మా ఇష్టం, మా దేశం, మీ దగ్గరే ఉండాలి, మా దగ్గర ఉండకూడదు అని చెప్పి ఇరాన్ అంటది. మేము ఏమీ చేయకుండా మా మీదకి ఎందుకు వచ్చారని చెప్పి ఇరాన్ అంటది ఇవాళ. సో ఎవరు కరెక్ట్ అనేది ఐ డోంట్ నో, దానికి ఎగ్జాక్ట్ సమాధానం అనేది లేదు. కానీ జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు, అది నిజం. అది దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, షా రూల్ ఇరాన్ లో ఎప్పుడు ఓవర్ త్రో అయ్యి ఈ ఖొమైనీ రూల్ వచ్చింది, ఆ సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ ఇస్ 1968, ఆప్షన్ బి ఇస్ 1973, ఆప్షన్ సి ఇస్ 1979, ఆప్షన్ డి ఇస్ 1983. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి.
అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అనుకోండి, ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, ఇంటరాక్ట్ అవ్వండి, వీడియో ఐడియా టాపిక్స్ ఇవ్వండి. లెట్ us ఆల్ బీ ఎ పార్ట్ ఆఫ్ అ టైట్ నెట్ కమ్యూనిటీ. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ ఇలాంటి టాపిక్ మీద గంటకి అప్డేట్స్ వస్తున్నప్పుడు ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. కానీ ఆ ఎఫర్ట్ కూడా నాకు అంత కష్టంలో ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు నా వెనుకున్నారని నాకు తెలుసు. అండ్ ఈ అప్డేట్స్ నేను ఏదైనా చెప్తే నా నుంచి వస్తే అది ఆథెంటిక్గా ఉంటుందని మీరు అనుకుంటారని నాకు తెలుసు. అది మీరు మిస్ అవ్వకూడదు. ఇట్లా న్యూస్ జరగగానే నా వీడియో మీ ఫోన్లోకి వచ్చేయాలని కూడా మీరు ఒకటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా తెచ్చే పూచి నాది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడతారా. దీని ప్రీక్వెల్ వీడియో ఒకటి ఉంది, ఇది సెకండ్ వీడియో కదా ఈ వార్ సిరీస్లో. దాని ఫస్ట్ వీడియో ఇస్ హియర్, వాచ్ దిస్ వీడియో ఖచ్చితంగా. అది ఒకవేళ చూడకపోతే ఇట్స్ మ్యాండేటరీ. లేదు కొంచెం మిస్టరీ బేస్డ్గా ఏదైనా చూద్దాం అనుకుంటే ద్వారకా మిస్టరీ మీద ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను ఇంకో వీడియోతో. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తాను ఇంకో అప్డేటెడ్ వీడియోతో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.